హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. దేశ క్వాంటం నిర్దేశకులం మనమే. ప్రపంచ శ్రేణి టెక్నాలజీ నగరంగా అమరావతి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఏపీలో అందుబాటులోకి తొలి క్వాంటం కంప్యూటర్. దేశానికి, ప్రపంచానికి 80% పరికరాలు అందించాలనేదే లక్ష్యం. అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన రాజధాని అమరావతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన క్వాంటం దాన్ని నిన్న శంకుస్థాపన చేశారు. ఆ భవనాల నిర్మాణం అది. సో ఈ ఏడాది డిసెంబర్ నాటికి తొలి క్వాంటం కంప్యూటర్ అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. హైటెక్ సిటీ హైదరాబాద్కు గేమ్ చేంజర్గా మారితే అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ చేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలో అమరావతి క్వాంటం వ్యాలీ ఏక్యూవీ భవన నిర్మాణానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. సో ఎప్పటి నుంచో ఊరుస్తున్న క్వాంటం వ్యాలీ భవన నిర్మాణ పనులు నిన్న మొదలయ్యాయి. అలాగే క్వాంటం కంప్యూటర్ జరుగుతోంది. వర్క్ డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తాము అని చెప్తున్నారు. యాక్చువల్లీ జనవరిలో రావాల్సింది, బాగా లేట్ అయింది. ఇక కల్తీ నిజమే, కానీ నేరం నాది కాదని వైవి సుబ్బారెడ్డి గారు ఢిల్లీలో ఆల్మోస్ట్ వైసీపీని ఇరికిచ్చేస్తున్నాడు. ఆయన సీనియర్ నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయి, గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేశారు అండ్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. వైసీపీ రాజ్యసభ పక్ష నేతగా ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయంటే కల్తీ జరిగింది, అవును తప్పు జరిగింది, కానీ నాకు సంబంధం లేదు అని చెప్తున్నాడు. ఆయనకు సంబంధం లేకపోతే చైర్మన్ ఆయనే కదా, డెసిషన్ మేకింగ్ ఆయనే కదా, వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఆయన చైర్మన్గా ఉన్నాడు, కానీ నాకు తెలియదు అంటే ఎలా? నెయ్యి కల్తీ జరిగింది. పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్, ఇతర పదార్థాలతో నెయ్యి కల్తీ చేశారని సిట్ నివేదికలో తెలిపింది. కల్తీ నెయ్యి సరఫరాలో చాలామంది వ్యక్తులు, కొందరు అధికారుల ప్రమేయం ఉందని, బయట వ్యక్తుల పాత్ర ఉందని చెప్పింది. వారి పేర్లు ఛార్జ్షీట్లో ప్రస్తావించింది. ఇవి వైవి సుబ్బారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. కల్తీ నెయ్యి సరఫరా వాస్తవమేనట. దానిలో చాలామంది వ్యక్తులు, కొందరు అధికారుల ప్రమేయం ఉందట. కల్తీ నెయ్యి సరఫరా జరిగినప్పుడు తిదే పాలక మండలి చైర్మన్గా ఉన్న ఆయన ప్రమేయం మాత్రం లేదట. 4 ఏళ్ల పాటు టీటీడీ చైర్మన్గా ఉన్న కల్తీ నెయ్యి విషయం ఒక్కసారిగా కూడా ఆయన దృష్టికి రానే లేదట. కల్తీ నెయ్యి వ్యవహారంలో తానేదో పులుకడిగిన ముత్యం అన్నట్టు సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. తితిదేకి సరఫరా చేసిన నెయ్యిని రసాయనాలు, పామాయిల్ వంటి వాటితో కల్తీ చేసినట్టు సిట్ చెప్పిందే తప్ప జంతు కొవ్వులు, చేప నూనె వంటివి కలిసినట్టు ఎక్కడా చెప్పలేదని సుబ్బారెడ్డి అడ్డగోలుగా బుకాయిస్తారు. ఆయన వాదన చూస్తుంటే మర్డర్ చేసిన హంతకుడు హత్య జరగడం వాస్తవమే, నేను కత్తితో పొడి చంపితే తుపాకీతో కాల్చుకున్నారంటారేంటి, అలా అనడం తప్పు కదా అని దబాయించినట్టుగా ఉంది. సో వైవి సుబ్బారెడ్డి గారికి కాస్త పొలిటికల్ మెచ్యూరిటీ తక్కువే అండ్ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఇంపార్టెంట్ పనులు ఏవి అప్పచెప్పరు. విజయసాయి రెడ్డి గారినో లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారినో వెనకేసుకుంటూ వస్తుంటారు. సుబ్బారెడ్డి గారికి కొంచెం మాట్లాడే విధానం అది ఇది కొంచెం తక్కువ, ఇబ్బందికరంగా, అంటే అంత కన్నింగ్గా మాట్లాడే టైప్ కాదు ఆయన. స్క్రిప్ట్ ఉంటే మాట్లాడగలరేమో. సో ఈ విషయంలో ఆయన 3 రోజుల కిందట కూడా చేసిన కామెంట్స్తో ఇరుక్కుపోయారు. అవును తప్పు జరిగింది అని మాట్లాడారు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదేనమాట. ఒక ఛానల్లో డిబేట్లో పాల్గొని అలా మాట్లాడారు. సో ఇది చాలు. ఇక వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం. మధ్యంతర ఒడంబడికపై సంతకాలకు ఫ్రేమ్వర్క్ ఖరారు. మార్చిలో సంతకాలు. సంయుక్తంగా ప్రకటించిన భారత్, అమెరికా. వెంటనే భారత్పై అదనపు సుంకాలను ఎత్తేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. త్వరలో మరింత తగ్గనున్న భారం. మేక్ ఇన్ ఇండియా బలోపేతం. ప్రధాని మోదీ. రైతుల ప్రయోజనాల పరిరక్షణ గోయల్. మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి భారత్, అమెరికా శ్రీకారం చుట్టాయి. ఇందుకు సంబంధించిన ఫ్రేమ్వర్క్ను ఖరారు చేశాయి. ఈ విషయాన్ని శనివారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో 2 దేశాలు వెల్లడించాయి. తొలి దశలో కుదుర్చుకున్న ఈ ఒప్పందంపై మార్చిలో సంతకాలు జరగనున్నాయి.
దీనివల్ల రెండు దేశాల మధ్య పలు ఉత్పత్తులపై సుంకాలు సున్నా స్థాయికి కానీ గణనీయంగా కానీ తగ్గనున్నాయి. ఫ్రేమ్వర్క్పై సంయుక్త ప్రకటన వెలువడడానికి ముందు భారత్పై విధించిన 25% అదనపు సుంకాలను ఎత్తివేస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారన్నమాట. సో ఒక ఆశాజనకమైన వ్యవహారం. గత 6 నెలల నుంచి కూడా మనకు అమెరికాకు వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సో ఇప్పుడు కొంత వెసులుబాటు వచ్చిందనమాట. నాయకుడు గెలిపించాడు. అమెరికాపై సూర్యకుమార్ యాదవ్ని మేటి ఇన్నింగ్స్. నిన్న T20 ప్రపంచ కప్ మొదలైంది. దీనిలో అమెరికాకు ఇండియాకు తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ 72 రన్స్కే 5 వికెట్లు పడిపోయిన ఇండియా ఇంకా కష్టం, వీళ్ళు 130-120 కూడా కొట్టలేరేమో అనుకున్న దశలో సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేశాడు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. సో ఒత్తిడి ఉన్నప్పటికీ ఆయన బాగా ఆడి జట్టు అంటే మన టీమిండియా 161 రన్స్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. తర్వాత అమెరికా కూడా చేజింగ్ అంతే 132 చేశారనమాట వాళ్ళు. మరో అంశం చూసుకుంటే చెన్నై విమానాశ్రయంలో 23 కోట్ల గంజాయి స్వాధీనం అంటండి. 6 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల అరెస్టు. విద్యార్థులకు దారి చూపిన పవన్ కళ్యాణ్. పాఠశాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే నిధులు మంజూరు చేయించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని చల్లగిరిగల గ్రామ విద్యార్థులు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజ్జవారిపల్లి ప్రాథమిక పాఠశాలకు విద్యాశాఖ ఏర్పాటు చేసిన ఆటోలో నిత్యం వెళ్తుంటారు. కానీ రోడ్డు సౌకర్యం సరిగా లేదు. వర్షాలు కురిస్తే నడవడానికి వీలుండదు. వాహనాలు బురదలో ఇరుక్కుపోతుంటాయి. అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోలేదు. విద్యార్థులు ఈ సమస్యను సామాజిక మాధ్యమాల ద్వారా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన 86 లక్షలతో ప్రతిపాదనలు ఖరారు చేయగా అనుమతులు కూడా చేశారన్నమాట. ఇక మరో కీలకమైన కేసు అండి. సాక్షి ఎంత చెత్త పత్రిక అనడానికి ఒక ఉదాహరణ. పాప ఈ విషయంలో సాక్షికే సిగ్గేసినట్టుంది. వాళ్ళు వార్త కూడా రాసుకోలేకపోయారు. బాలికపై గ్యాంగ్ రేప్ పేరుతో అసత్య ప్రచారం. సాక్షి ప్రతినిధులపై పోక్సో కేసు నమోదు. సాధారణంగా బాలికలు మైనర్ల విషయంలో అత్యాచార ఘటనలు జరిగినప్పుడు పేర్లు ఫోటోలు ప్రస్తావించకూడదు, అస్సలు రాయకూడదు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఈవెన్ పెద్దవాళ్ళు అయినా సరే అత్యాచారం జరిగితే అత్యాచార బాధితులు పేర్లు రాయకూడదు. అందుకే మనం చూడండి, ఢిల్లీలో జరిగిన ఘటనను మనం నిర్భయ ఘటన అంటాం. ఆ అమ్మాయి ఒరిజినల్ పేరు రాయం. అండ్ హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ని దిశ అంటాం. ఆ అమ్మాయి ఒరిజినల్ పేరు చెప్పం. ఎందుకంటే అత్యాచార బాధితుల పేర్లు రాయకూడదని సుప్రీంకోర్టు గతంలో చాలాసార్లు చెప్పింది. ఈ బుద్ధి లేని సాక్షి ఏం చేశారంటే నిన్న ఆ అమ్మాయి ఫోటో పెట్టి ఆ అమ్మాయి పేరు రాశారు. సో అందుకు ఆ బాలిక తాత ఫిర్యాదు చేశాడనమాట. దాంతో సాక్షి ప్రతినిధుల మీద, రిపోర్టర్ల మీద పోక్సో కేసు నమోదైంది. ఎంత బుద్ధి లేని పేపరో చూడండి. సాక్షి వాళ్ళకి ఎంత అంటే ఇంకా వాళ్ళకి సిగ్గేసి వార్త కూడా సాక్షిలో కవర్ చేసుకోవాలి. వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తే సాధారణంగా కక్ష సాధింపు, రెడ్ బుక్, రాజ్యాంగం అది ఇదని ఏడుస్తూ రాస్తారు కదా. ఈరోజు ఆ వార్త కూడా రాసుకోలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు, సిగ్గుపడ్డారు పాపం. సరే, దీని మీద మళ్ళీ నేను డీటెయిల్డ్గా మాట్లాడతా. వాళ్ళు రాసిన వార్త ఏంటి, వాళ్ళు చేసిన తప్పు ఏంటి అనేది. జగన్ పర్యటనలో ఉల్లంఘనలపై కేసు నమోదు. నిందితుడిగా వైకాపా నేత జోగి పేరు. క్వాంటమ్ కంప్యూటింగ్ క్లౌడ్ సేవలు ప్రారంభం. టీసీఎస్ క్వాంటమ్ కంప్యూటింగ్ క్లౌడ్ సేవలను శనివారం నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టు టీసీఎస్ ప్రతినిధి హారిక్ విన్ ప్రకటించారు. అమరావతిలో క్వాంటమ్ విప్లవం. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ప్రపంచంలో టాప్ 5 క్వాంటమ్ హబ్బుల్లో ఒకటిగా అమరావతి. దేశ క్వాంటమ్ టెక్నాలజీకి పునాది మన క్వాంటమ్ వ్యాలీ. ప్రపంచంలో 5 అత్యుత్తమ క్వాంటమ్ హబ్ల్లో ఒకటిగా అమరావతి క్వాంటమ్ వ్యాలీని తీర్చిదిద్దడమే ధ్యేయమని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. సాగునీటికి జవసత్వాలు. ఊపందుకున్న ప్రాధాన్య ప్రాజెక్టుల పనులు. పోలవరం ఎడమ కాలువ మార్చి నెలాఖరుకు పూర్తి. ఇప్పటికే 738 కిలోమీటర్ల మేర హంద్రనీవా ప్రవాహ సామర్థ్యం పెంపు. 18 నెలల్లో 23,793 కోట్లు ఖర్చు చేశారంట సాగునీటి ప్రాజెక్టుల కోసం.
స్థానిక ఎన్నికల ఓటర్ల జాబితాలో తయారీకి నోటిఫికేషన్లు. పోలవరంపై వర్షాకాల ప్రణాళిక ఏమిటి? నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేయాలి. ప్రాజెక్టు అథారిటీ సీఈఓ యోగేష్ పైథాంకర్ సమీక్ష. బూతుల నాయకులను పోలింగ్ బూతుల్లో సమాధానం చెప్పాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. బూతులు మాట్లాడే నాయకులకు ప్రజలు పోలింగ్ బూతుల్లో సమాధానం చెప్పాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో శనివారం బాలాజీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు ఈ మధ్య మాట్లాడిన అంశాలను ఇండైరెక్ట్గా ప్రస్తావించారనమాట. సో ఇక్కడ ఈనాడు అంశాలు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం. సో లైక్ చేయండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయకపోతే చూడండి. ఒకసారి సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే వియ్యంకులకు పోలవరం అని రాశారండి. అప్పుడు యనమల వియ్యంకుడు, ఇప్పుడు రామోజీ కుమారుడు వియ్యంకుడు. పోలవరం ఎడమ కాలువ 5వ ప్యాకేజీ పనుల అడ్డగోలుగా దోపిడీ. 5A ప్యాకేజీల్లో మిగిలిన 81.63 కోట్ల పని అంచనా వ్యయం 293.66 కోట్లకు పెంపు. వాటిని 307.41 కోట్లకు రామోజీ కుమారుని వియ్యంకుడికి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కు అప్పగింత. నిబంధనలకు విరుద్ధంగా నాసిరకంగా లైనింగ్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్. దాంతో అప్పుడే కాంక్రీట్ లైనింగ్కు పగుళ్ళు, వాటిపై సిమెంటు పూతతో మాయ చేస్తున్న వైనం. ప్రభుత్వ పెద్దల దన్ను ఉండడంతో నాణ్యతపై ప్రశ్నించలేకపోతున్న అధికారులు. 2014-19 మధ్య 142.88 కోట్ల విలువైన పనులు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ సంస్థకు నామినేషన్పై అప్పగింత. ఆ పనులకు ఇప్పుడు అదనపు బిల్లుల రూపంలో మరో 53.34 కోట్లు చెల్లించిన చంద్రబాబు ప్రభుత్వం. అందరూ అంతే, అధికారంలో ఉన్న తర్వాత, మీడియా ఉన్న తర్వాత దాన్ని బేరానికి పెట్టి, అందుకే ఈ మధ్య పాపం ఈనాడులో అస్సలు వైసీపీకి టీడీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కూడా గట్టిగా రాయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళే తప్పులు చేస్తున్నారు కాబట్టి. ఇదివరకు ఉన్న ఈనాడు ఇప్పుడు లేదండి, అది మాత్రం మనం పక్కా చెప్పొచ్చు. ఇక హెరిటేజ్ పెరుగు నాసిరకం, అందులో మిల్క్ ఫ్యాట్ కనీస స్థాయిలోనూ లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ FSSAI నిర్ధారణ, జరిమానా విధింపు. కేంద్ర సంస్థ నిర్ధారణతో హెరిటేజ్ ఉత్పత్తులపై సందేహాలు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమేనంటూ నిపుణుల ఆందోళన. సో హెరిటేజ్లో పెరుగుల నాణ్యత లేదని చెప్పి ఒక రిపోర్ట్ రావడంతో దాన్ని వీళ్ళు హైలైట్ చేశారు. నిజానికి హెరిటేజ్ మీద ఇప్పటివరకు ఎటువంటి ఆరోపణలు కానీ వివాదాలు కానీ ఏమీ లేవు. ఆ బిజినెస్ అంతా ప్యూర్లీ సక్సెస్ ఫార్ములాతో కొనసాగుతోంది. అయితే దీన్ని ఎలా డీల్ చేయాలో ఆ సంస్థకు తెలుసులే. ఇక మధ్యంతర ఒప్పందానికి భారత్పై వాణిజ్యంపై అమెరికా భారత్ల మధ్య ఫ్రేమ్వర్క్, ఇది ఇందాక చెప్పుకున్నదే. తర్వాత కేసుల మాఫియా బాబు 5 బర్తెగింపు. బాబు బంటు టెరాసాఫ్ట్ ఎండీపై కేసు ఇక క్లోజ్. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో సిఐడి కార్యాచరణ. అడ్డగోలుగా కాంట్రాక్ట్ కొల్లగొట్టిన టెరాసాఫ్ట్ టెర్రర్. సో ఈ మధ్య స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒకటి కొట్టేశారు కదా. సో ఈ ఫైబర్ నెట్ కేసు కూడా, చంద్రబాబు గారి మీద నమోదైన ఫైబర్ నెట్ కేసు కూడా కొట్టేయడానికి సిఐడి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. దాన్నే రాశారు సాక్షిలో. ఇక ఓటుకు కోట్లు ఆధారాల ధ్వంసం. హైదరాబాద్లోని FSLలో భారీ అగ్ని ప్రమాదం. కీలక ఆధారాలు అగ్నికి ఆహుతి. పూర్తిగా కాలిపోయిన పలు కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు. ప్రమాదంలో ఆఫీస్ బాయ్కి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. సురక్షితంగా బయటపడ్డ మరో 3 ఉద్యోగులు. భవనంలో అత్యంత కీలకమైన మొదటి అంతస్తులో ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు. సో చంద్రబాబు గారి మీద కేసు ఉంది కదా, 2015 ఓటుకు నోట్లో కేసు. ఆ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా హైదరాబాద్లోని FSL భవనంలో ఉంటాయి. సో ఆ భవనంలో అగ్ని ప్రమాదం కారణంగా అవన్నీ ధ్వంసమయ్యాయి, అవన్నీ కాలిపోయాయని సాక్షిలో కొంత అనుమానం వ్యక్తం చేస్తూ రాశారు. దొంగతనం జరగలేదుగా. ఇప్పుడు గత వైసీపీ గవర్నమెంట్లో అయితే ఏకంగా కోర్టులోనే దొంగతనం జరిగి ఆధారాలు బయటకు ఎత్తుకెళ్ళిపోయారు. కానీ ఇక్కడ దొంగతనం జరగల. ఇక ఆమోదం లేకుండానే భూ కేటాయింపు. అత్యవసరంగా టేబుల్ ఎజెండాగా ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపుల తీర్మానం. ఆగస్టు 22 జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ముందు ప్రతిపాదన. వ్యతిరేకించిన కౌన్సిల్. ప్రకటన కూడా జారీ చేసిన మేయర్. అయినా డిసెంబర్ 12న భూ కేటాయింపులు ఉత్తర్వులు. ఆంధ్రజ్యోతి వాళ్ళు భూములు, ఈనాడు వాళ్ళేమో కాంట్రాక్టులు. ఇది ఈ టీడీపీ వాళ్ళ మీడియాలు చేస్తున్న పని.
ఇక 89 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. గిరిజన చిన్నారుల ఆరోగ్యాలతో చంద్రబాబు సర్కారు నుంచి అలగాటమాడుతూనే ఉంది. తాజాగా పోలవరం జిల్లా దేవరపల్లి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు 89 మంది ఉడకని ఇడ్లీ నిల్వ చట్నీ తిని అస్వస్థతకు గురయ్యారంట. ఇవి ఎక్కువ అవుతున్నాయి. కూటమి గవర్నమెంట్ వచ్చాక ఈ మధ్య ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా నాసిరకం ఫుడ్ ఎక్కువ అవుతుంది, వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తోంది. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు. రాష్ట్రంలో మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ శరవేగంగా కసరత్తు జరుపుతోంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఈ ఏడాది దాదాపు అసాధ్యమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. నెక్స్ట్ పేజీ చూస్తే కనీసం వాళ్ళ మీద సాక్షి ప్రతినిధుల మీద కేసు నమోదైతే ఎక్కడా వార్త కూడా రాయలేదు తెలుసా. అంత సిగ్గేసింది వీళ్ళకి. మరి సిగ్గుపడాలి, తప్పు చేశారు కదా, సిగ్గుపడాల్సిందే. చెన్నైలో వైఎస్ జగన్కు అపూర్వ స్వాగతం. భారీగా తరలి వచ్చిన అభిమానులు. అయితే పోటీ చేసేయండి, ఎలాగ ఎలక్షన్లు ఉన్నాయిగా. ఇక్కడ ఎలాగ పార్టీ క్లోజ్ అయ్యే దశలో ఉంది కదా, చెన్నైలో పోటీ చేసుకోండి. ఇక కాపులు తమ చెప్పు కింద ఉండాలన్న భావనతో టీడీపీ వ్యవహరిస్తోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబును తిట్టి ఘర్షణకు ప్రేరేపించింది టీడీపీ నేతలే. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ కూటమి ఆగడాలను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారు కరణం ధర్మశ్రీ. పరామర్శకు వచ్చేవారిని అడ్డుకుంటున్నారు అంబటి కుమార్తె మౌనిక. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తరాంధ్ర కాపు నేతలు. ఏరియా వైజ్ కాపు నాయకులను తీసుకొచ్చి ఆయన ఏదో కాపు ఉద్ధారకుల్లాగా ప్రమోట్ చేస్తారా? పనికి మామూలు. ఆయన ఏదో కమ్యూనిటీ కోసం త్యాగం చేసినట్టు, కమ్యూనిటీ కోసం పోరాడి జైలుకి వెళ్ళినట్టు బిల్డప్లు అనమాట. బాబు కేసు అదే ఈ ఫైబర్ నెట్ కేసు కొట్టేస్తున్నారు కదా, అదొకటి ఇచ్చారు. తర్వాత ఓటు కోట్ల ఆధారాల దోషం. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు. ప్రశ్నిస్తే నాయకులను చంపేస్తారా? దాడులతో ప్రతిపక్షాన్ని నిలువరించడమే ప్రజాస్వామ్యమా? అంటే ప్రశ్నించడం అంటే అదా? బూతులు తిట్టడం ప్రశ్నించడమా? ఒక సీఎం గారిని పట్టుకొని అమ్మనా బూతులు తిట్టడం ప్రశ్నించడమా వైసీపీ వాళ్ళకి? ఇక హెలిప్యాడ్ స్థలంపై సీఎం చంద్రబాబు పచ్చాబద్దాలు. ఆ భూమి దశాబ్దాలుగా రైల్వే అధీనంలోనే ఉంది. ఏ రైతు సాగు చేసిన ఆధారాలు లేవు. వైఎస్ఆర్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి. సో ఇవన్నీ కూడా సాక్షి అంశాలు. ఆంధ్రజ్యోతిలో చూస్తే కల్తీలో హవాలా ఎక్కువగా రన్ అయింది అని చెప్పి ఈ 235 కోట్ల కుంభకోణం ఉంది కదా, సో ఇదంతా కూడా హవాలా ఎక్కువగా జరిగిందని వీళ్ళు కొంత రాశారండి. తిరుమల నెయ్యి వ్యవహారంలో కొత్త కోణం. కల్తీలో హవాలా, మాఫియా రాకెట్ను తలదన్నేలా హవాలా డీల్స్. బోలేబాబా నుంచి విడతల వారీగా మళ్లింపు. అందులో కొంత తిరిగి బోలేబాబాకు. ఢిల్లీ, బెజవాడ, గ్వాలియర్, చెన్నై మీదుగా తిరుపతికి చేరిన 21 కోట్ల సొమ్ము. వైష్ణవి సీఈఓ చావడాకు 19.86 కోట్లు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో మంగళం దగ్గరే మంగళం పాడేశారు. అంతిమ లబ్ధిదారుడు ఎవరో కనిపెట్టని సిట్. కమిషన్ ఏజెంట్ శ్రీనివాసన్కు 31 లక్షలు. టీటీడీ డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డికి 75 లక్షలు. అందులో 34 లక్షలు సిట్ సీజ్. తమ తరపున టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు బోలేబాబా డైరీ నిర్వాహకులు 19.86 కోట్లను హవాలా మార్గంలో వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావ్డాకు పంపారు. ఈ హవాలా కుంభకోణం మొత్తం బయటికి తీసుకొస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ కల్తీ నెయ్యి మొత్తం పోసుకొచ్చినట్టు ప్రజలకు అర్థమైపోద్ది అనమాట. వాళ్ళు ఎందుకు అంత కల్తీ చేశారు, ఏ విధంగా లబ్ధి పొందారు అని. ఇక ముదురుతున్న ఫెవికాల్ బంధం. తమ రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడే అటు జగన్ రెడ్డి కానీ ఇటు కేసీఆర్ కానీ తమ సొంత ప్రయోజనాలు గుర్తొస్తాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం కోసం ఆందోళన మొదలుపెట్టిన జగన్ రెడ్డి కేసీఆర్ అంటుకో పల్లెత్తి మాట అనకపోవడానికి కారణం ఏంటి? చంద్రబాబును తిడుతున్నట్టుగా జగన్ రెడ్డిని తెలంగాణ ద్రోహి అని ఒక్కరోజైనా విమర్శించారా? నిజానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల శ్రీశైలం జలాల్లో తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. చంద్రబాబు ప్రతిపాదిస్తున్న నల్లమల సాగర్ వల్ల తెలంగాణకు కలిగే నష్టం ఏమీ ఉండదంటున్నారు. అయినా గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోతారా అని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తలాతోకలేని విమర్శలు, రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి చేసే విమర్శలే ఏం పెద్ద పట్టించుకోకర్లా. కాకపోతే రాజకీయంగా వాళ్ళు అక్కడున్న పార్టీని ఇరుకులు పెడతారు. వాళ్ళ రాజకీయాల కోసం పనికిమాలిన వార్తలు, అబద్ధాలన్నీ కూడా రాస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఇక మరో ఇంట్రెస్టింగ్ వార్త చూడండి. వాడేది BMW కారు, చేసేవి చోరీలు. విశాఖ, కాకినాడ, రాజమండ్రిలో 62 దొంగతనాలు చేశారంట ఆయన. ఎవడో BMW కారు, లగ్జరీ లైఫ్, లగ్జరీగా ఉంటాడు.
ఏ జాబు చేయడు, ఓన్లీ దొంగతనాలు చేస్తాడు ఇళ్లలో. ఫస్ట్ చూడడం, రెక్కి నిర్వహించడం, ఒక ఇల్లు అనుకోవడం, తర్వాత అక్కడికి వెళ్ళి దొంగతనం చేయడం అతని ప్రత్యేకత. సో ఇవి ఆంధ్రజ్యోతిలో అంశాలు అన్నమాట. సాగుకు పాడికి రక్షణ, అమెరికా గోధుమలు, బియ్యం సహా ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై భారత సుంకాలు కొనసాగింపు అని ఇచ్చారు. అదొకటి చూడొచ్చు. ఇక నెక్స్ట్ పేజ్ చూసుకుంటే మొత్తం ఇదే ముదురుతున్న ఫేవికాల్ బంధం అని మొత్తం ఇదే వేశారు. సో ఇది జిల్లా వార్త. ఇది పక్కన పెట్టి సాక్షి కూడా అన్నీ అయిపోయినాయి. ఈనాడు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి అందరూ లైక్ చేయండి. థ్యాంక్ యూ.